వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేం మనుషులం, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని విశ్వసిస్తాం. మేము మనుషులం, మాకు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తాం. మేము మనుషులం, సాటి మనిషి ఎదుగుతుంటే సంతోషిస్తాం. మేము మనుషులం, నా మతం మానవత్వం. మేము మనుషులం, అందరిలో దేవుణ్ణి చూస్తాం. మేము మనుషులం, భారతదేశం అంటే మాకు ప్రాణం. మేము మనుషులం, మతాలకు అతీతంగా అందరితోటి ఉంటాం. మేము మనుషులం, చీమకు కూడా అపకారం చెయ్యం. మేము మనుషులం, మానవ సేవయే మాధవ సేవ అని భావిస్తున్నాం. మేము మనుషులం, గుడిలో నిజంగా దేవుడు ఉన్నాడని విశ్వసిస్తాం. మేము మనుషులం, సేవనే పూజగా భావిస్తాం. మేము మనుషులం, మానవాళ్ళంతా ప్రేమిస్తాం. ఇక్కడ యోగా, సంగీతం, ధ్యానం, ప్రాణాయామం, సంస్కృతం ఇవన్నీ వేదాంతం అంశాలుగా ఇక్కడ కోర్సెస్ ఇవ్వాలి, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి అనేది నా సంకల్పం. అందుకోసమే అన్నమాచార్య భావనా వాహిని స్థాపన చేసి కృషి సాగుతూ ఉంది అనాదిగా. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇది స్వరయోగం కాబట్టి యోగా టీచర్ కూడా వచ్చారు. అలాగే యోగమిది అమోఘమిది అని నేను ఎప్పుడో 91లో పాడగా 92లో రిలీజ్ అయిన ఆల్బమ్ నుండి ఒక పాటకి యుక్తారెడ్డి గారు కొరియోగ్రఫీ చేసి ఈరోజు ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీమతి శశికళ, శ్రీమతి పరిమళారెడ్డి గారు ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి నాగేష్ గారు, విజయలక్ష్మి గారు, మా అధ్యక్షులు శ్రీమాన్ పిపి రాజు గారు, కొంతమంది ప్రముఖులు రావడం సంతోషంగా ఉంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నారాయణ అన్న పిలుపుతో చక్రధారి అభయమిస్తూ ప్రాణకోటిని కాచే దైవం శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో
చాలా షార్ట్ నోటీస్లో ఈ పాటకు కొరియోగ్రఫీ చేసి ఈ ముగ్గురు కళాకారులు ఇక్కడ చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చినందుకు హార్దమైన కృతజ్ఞతలు తల్లి. గాడ్ బ్లెస్ యూ 3. యోగం అంటే ఈ లిమిటెడ్ ఎనర్జీ ఏదైతే మన మనసులో మన బాడీలో ఉందో దాన్ని అనంత తత్వంతో లింక్ చేసి మనం కూడా అనంతంలో ఒక భాగము అని తెలుసుకోవడం యోగం. ఈ యోగం నృత్యం ద్వారా కూడా సాధించవచ్చు. అందుకే సిద్ధేంద్ర మహాయోగి అన్నారు కూచిపూడి నృత్యాన్ని ఒక ఆవిష్కరించిన మహానుభావుణ్ణి. అలాగే స్వరం ద్వారా కూడా ఈ యోగం సాధించవచ్చు. త్యాగరాజాది మహానుభావులు, ముఖ్యంగా అన్నమయ్య స్వరం ద్వారా భావం ద్వారా ఎలాగైనా సాధించవచ్చు. హఠయోగం ద్వారా సాధించిన వాళ్ళు ఉన్నారు. మార్గాలు అనేకం, కానీ గమ్యం ఒక్కటే, అదే యోగం. దీనికి ఈ ఉపాధి చాలా అవసరం కాబట్టి, శరీరం చాలా అవసరం కాబట్టి ఈ శరీరాన్ని మనం కండిషన్ చేసుకోవడం ఎట్లా అని ఆలోచన చేసి ఈ యోగాను మనం అధ్యయనం చేస్తున్నాం. జీవితంలో సంగీతాన్ని, యోగాన్ని, నృత్యాన్ని, కళలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ యోగాని సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా రేవతి గారు మన మధ్యకు వచ్చారు. చాలా అద్భుతంగా ఆమె యోగా ప్రచారం చేస్తున్నారు. ఈ యోగా అవేర్నెస్ని పెంపొందించాలన్న సత్సంకల్పంతో ఆమె కృషి చేస్తున్నారు. యోగా ఇన్విటేషన్ మీద, ఫ్లయర్ మీద ఏ పిక్చర్స్ అయితే వేశామో అది తన పిక్చర్సే. మొత్తం శీర్షాసనం కాకుండా చేతుల మీద బాడీ అంతా నిలిపి కాళ్ళు పైకెత్తి మనం ఆ భంగిమలు చూసాం కదా, అవి చేసింది శ్రీమతి రేవతి గారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కార్యక్రమం సమర్పించవలసిందిగా, అందరి చేత చిన్న చిన్న యోగా చేయించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. సో వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద నేచర్. ఎర్త్కి కనెక్ట్ అవ్వాలి. మనం ఎలా కనెక్ట్ అవుతాం? మనం ఎర్త్కి ఎలా ప్లగ్ ఇన్ చేయాలి మన బాడీని? ప్రెస్ ద యానస్ మజిల్స్ని గ్రౌండ్కి ప్రెస్ చేయండి, కిందకి. మీరు ఆపోజిట్లో ఇప్పుడు స్ట్రైట్ నిలబడాలంటే ఎప్పుడు కూడా ఒక పక్క స్టిఫ్ ఉండాలి. సో యానస్ మజిల్స్ని కిందకి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్పైన్ అనేది స్ట్రైట్ అవుతుంది. ఓకే, ఇలా మనం ఎర్త్కి కనెక్ట్ అవ్వాలి మన బాడీ. ఓకే, మీరు ఇక్కడ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా సరే ఇదే పద్ధతి. ఓకే, we'll start the session. Eyes closed, observe your breath. Observe your inhalation and exhalation. Slowly join the palms in front of your chest, Atmanjali Mudra. We'll start the session with the Shanti Mantra. Please repeat after me. Sahana Bhavatu Sahana Bhunaktu Saha Viryam Karavavahai Tejasvinavaditamastu Ma vidvishavahai Om
శాంతి శాంతి శాంతి. Now slowly release the hands and gently open the eyes. Look at your palms. Namaste. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. నేను ఒక 12 ఇయర్స్గా యోగా థెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. హితం యోగశాల. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ హితం యోగశాల. శోభా అమ్మగారి దయ వల్ల నాకు ఇక్కడ యోగా చెప్పే అవకాశం లభించింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకే, సో అందరూ చేయాలి కాబట్టి సూక్ష్మ వ్యాయామంతో స్టార్ట్ చేద్దాం. సూక్ష్మ వ్యాయామం ఏంటంటే మెయిన్గా మీరు ఎంత యోగా చేస్తారు, ఎంత అడ్వాన్స్ చేస్తారు అనే దానికంటే కూడా సూక్ష్మ వ్యాయామం రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్. ఓకే, సో జాయింట్స్ అన్నిటికీ కూడా బ్లడ్ సప్లై అయ్యేలాగా సూక్ష్మ వ్యాయామం చేస్తుంది. ఓకే, సో కంపల్సరీ సూక్ష్మ వ్యాయామం అండ్ సూర్య నమస్కారాస్ అండ్ కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్. ఓకే, దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అడ్వాన్స్ ఆసనాస్ అన్నీ కూడా అది నా ప్యాషన్ టువర్డ్స్ ద యోగా నేను చేస్తున్నాను తప్ప చాలా తక్కువ మందికి టీచ్ చేస్తాను. బట్ యోగం మనం ఎంతవరకు కావాలో అంతవరకు చేసేది మాత్రమే యోగం. ఓకే, వేరే వాళ్ళని చూసి మనం ప్రాక్టీస్ చేయకూడదు. మన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే యోగా చేయాలి. మనకేం కావాలో అది మాత్రమే యోగా చేయాలి. ఓకే, యా. సో నేను చెప్పే ఫాలో అవుతూ ఉండండి. ఓకే, బ్రీతింగ్స్ మెయిన్గా యోగాసన చేసేటప్పుడు ఎప్పుడైనా బ్రీతింగ్ తీసుకునే ఆసన చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ బ్రీతింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను శ్వాస తీసుకోండి అన్నప్పుడు ఫస్ట్ శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేసి దాని తర్వాత ఆసన మూమెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, తెలియకుండా ఆసన స్టార్ట్ చేసిన తర్వాత బ్రీతింగ్ చేయొద్దు. ఓకే, విల్ స్టార్ట్ సిట్టింగ్ పొజిషన్లోనే విల్ డూ ద సమ్ సూక్ష్మ వ్యాయామ. ఓకే, ఇన్హేల్ హెడ్ అప్, ఎక్సేల్ హెడ్ నార్మల్ పొజిషన్. ఓకే, డోంట్ డ్రాప్ యువర్ చిన్ డౌన్. ఇప్పుడు మనకు తెలుసు కదా, అందరూ ల్యాప్టాప్లు ఫోన్లు ఎక్కువ చూసి ఆల్రెడీ స్పైన్కి కానీ నెక్ కానీ చాలా ప్రెషర్ అవుతుంది. ఓన్లీ చిన్ అనేది జస్ట్ నార్మల్ లెవెల్కి మాత్రమే తీసుకురావాలి. వీ షుడ్ నాట్ డ్రాప్. ఓకే, ఇన్హేల్, exhale 2, inhale, exhale 3, inhale, exhale 4, inhale, exhale 5. Now inhale, turn right side, exhale, turn left side. Inhale, exhale, inhale, exhale 3, inhale, exhale, inhale, exhale 5. Come to the center. ఏ మూమెంట్ చేసినా అబ్జర్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ రెండు లేకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది కానీ యోగం అవ్వదు. ఓకే, అబ్జర్వ్ చేస్తూ ఉండండి బాడీని. నౌ ఇన్హేల్, బెండ్ టువర్డ్స్ ద రైట్ సైడ్, ఎక్సేల్, బెండ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. 1, ఇన్హేల్, exhale, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. yes, come to the center. Now neck rotations. We are not doing the full rotations, half lunar rotations మాత్రమే చేయాలి. ఓకే, సో హాఫ్ లూనార్ రొటేషన్స్ ఏంటంటే చిన్ పైకి లిఫ్ట్ చేసి రైట్ ఇయర్ టు ద రైట్ షోల్డర్, లెఫ్ట్ ఇయర్ టు ద లెఫ్ట్ షోల్డర్. షోల్డర్స్ లిఫ్ట్ చేయొద్దు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ వీటి వల్లే ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా చేయడం వల్ల. సో ప్రాపర్గా చేయాలి. హాఫ్ లూనార్ రొటేషన్స్ మాత్రమే చేయాలి. ఒకప్పుడు ఓకే, మనకి కంప్యూటర్స్ రాకముందు వరకు చిన్ డౌన్ చేసినా కూడా మనకి అంత నష్టం కలగకపోతుండేది. కానీ ఇప్పుడు అలా లేదు. సో ఫిజియోథెరపిస్టులు కూడా మొత్తం దీన్ని బ్యాన్ చేశారు. చిన్ డౌన్ ఎక్సర్సైజ్లు అంతా కూడా దే ఆర్ నాట్ డూయింగ్ నౌ. సో ఓన్లీ హాఫ్ లూనార్ రొటేషన్స్. ఓకే, కమ్ ఆన్, రైజ్ యువర్ చిన్ అప్ and right ear towards the right elbow, right shoulder, left ear towards the left shoulder. Come on, 1, 2, 3, 4, 5. Yes, slowly come to center. Okay,
Now we'll move to the shoulder joint. Okay, shoulder rotations. Okay, so every time while doing the shoulder rotation, elbows front lo join avvali compulsory ga. Okay, so shoulder protraction and retraction jaragali venakala. Okay, come on. Inhale, exhale down. Inhale, exhale down. First rotations outside andi, tarvata inside ki cheyali. Inhale, exhale 3, inhale, exhale 4, inhale, exhale 5, inhale, exhale. Now reverse. Inhale up, exhale down. Gravitation ki against ga hand lift chesina, leg lift chesina, elbow lift chesina, that is the inhalation. Gravitation వైపు వెళ్తున్నామంటే that is the exhalation. Okay, inhale up, exhale down, any movements. Okay, inhale, exhale 2, inhale, exhale 3, inhale, exhale 4, inhale, exhale 5. Okay, slowly relax. Now elbows. So every joint ni మనం స్లోగా జాయింట్స్లో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని మనం కంప్లీట్గా బ్లడ్ సప్లైతో దాన్ని నార్మలైజ్ చేయాలి. కొన్ని రోజులు మనం వాడకుండా ఒక జాయింట్ని వదిలేసామంటే అది టైట్ అయిపోతుంది. ఎందుకని? ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది గట్టి పడిపోతుంది. దాన్ని ఎప్పుడూ ఆ ఫ్లూయిడ్గానే ఉంచాలి మనం మూమెంట్స్తో. ఓకే, నౌ విల్ గో టు ద ఎల్బో జాయింట్ రొటేషన్స్. 1, 2, 3, 4, 5. Rotations opposite direction. 1, 2, 3, 4, 5. Now wrist rotations. 1, 2, 3, 4, 5. Opposite. 1, 2, 3, 4, 5. Fingers open and close. Anguli Shakti Bikaska. This is a very very important. మీరు ఎప్పుడైతే ఈ స్మాలర్ జాయింట్స్ని టేక్ కేర్ చేస్తారో ఈ టేక్ కేర్ చేసింది బిగ్గర్ జాయింట్స్ని సెట్ చేస్తుంది. ఓకే, ఎల్బో పెయిన్ వస్తుందంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ ద స్మాలర్ జాయింట్స్. ఇవి స్ట్రెంగ్తన్ అవ్వాలి. మీరు దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే చాలు, బిగ్గర్ జాయింట్స్ని మీ బాడీయే క్యూర్ చేస్తుంది. ఓకే, కమాన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, now place the palms down just beside your body. Now slowly bend. See, bending and twistings always in exhalations. మీరు బెండింగ్ చేసినా, ట్విస్టింగ్ చేసినా, ఫార్వర్డ్ బెండ్, బ్యాక్ బెండ్, సైడ్ ట్విస్టింగ్స్ ఓన్లీ ఇన్ ద ఎగ్జలేషన్. ఇన్హేల్ చేస్తూ చేయొద్దు, కండరాలు పట్టేస్తాయి అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హెర్నియాస్ ఇవన్నీ వచ్చేది దీనివల్లే. ఓకే, శ్వాస వదులుతూ ట్విస్టింగ్స్, బెండింగ్స్ చేయాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. కమాన్, place the palms just beside the body. Exhale right, inhale center, exhale left. 1, exhale, inhale center, exhale left. 2, inhale, exhale right, exhale left. 3, inhale center, exhale right, exhale left. 4, inhale center, exhale right and stay. Maximum ఈ సైడ్ మజిల్స్ అన్నీ కూడా, రిబ్ కేజ్ మజిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడానికి చూడండి. లేడీస్కి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే సమ్టైమ్స్ ఇక్కడ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ఇవేంటంటే ఆ రిబ్ కేజెస్లో ఉండే ఆ మజిల్స్ అనేవి అసలు మూమెంటే ఉండదు, సడన్గా గట్టి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు పట్టేస్తాయి. ఇది అందరికీ ఉండే ప్రాబ్లమే. దానికోసం ఏంటంటే సైడ్ బెండింగ్స్, ట్విస్టింగ్స్ ఎక్కువ చేసుకోవాలి. ఓకే, చాలా టైం పడుతుంది, ఇయర్స్ టైం పడుతుంది, బట్ స్లోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. నౌ బెండ్ టువర్డ్స్ ద రైట్ సైడ్ అండ్ స్టే. యా, బ్రీత్, స్టే దేర్ అండ్ బ్రీత్. 1, రైట్ సైడ్ ఉండండి. 2, 3, 4, 5, రైట్ సైడే ఉండాలి. 6, 7, 8, 9, 10. Come to the center. Now bend towards the left side. Breathe. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. Come to the center. Now twisting. Now take your right hand towards the left knee and twist back. See, twisting ki oka method untundi, alane bodyni twist cheyali. Inhalation, lengthen the spine. Exhalation, twist. Every time when you want to twist, inhale, lengthen the spine. Exhale, twist. Nenu okkasari choopistanu chudandi. Inhale, lengthen, exhale, twist. Ide position maintain cheyali. Twisting lo stay chestunnam. Come on. Inhale, lengthen your spine. Exhale, twist and stay. Breathe. 1, 2, 3. Come to the center. Again other side. Inhale, lengthen the spine. Exhale, twist. Breathe. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, slowly come to center. Okay, inhale, raise the both hands up. Interlock the fingers, stretch your hands up. Sitting position lo everu kuda tailbone meeda kuchogordu. So we have to create the space from the tailbone to the ground. Okay, nenu okasari choopistanu. Okay, so we have to create the space here. Tailbone kinda touch అయ్యింది అంటే you are in the wrong posture, sitting posture లో. సో సిట్టింగ్ ఎప్పుడు కూడా టెయిల్ బోన్ టచ్ అవ్వకుండా ఇలా స్ట్రైట్ గా కూర్చోవాలి. ఓకే, ట్రై చేయండి. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి లెంతన్ చేయమన్నాను అంటే దాని అర్థం టెయిల్ బోన్ ని పైకి లిఫ్ట్ చేయాలి. కమాన్, స్టే ఇన్ దట్ పొజిషన్. బ్రీత్. 1, అబ్జర్వ్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now do the forward bend. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటే డోంట్ డూ ద ఫార్వర్డ్ బెండ్స్. అన్ని హాఫ్ ఫార్వర్డ్ బెండ్సే చేయాలి. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు మాత్రమే ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. ఎస్, ఎక్సలేషన్, గో డౌన్. స్టే దేర్ అండ్ బ్రీత్. 1, స్టే. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ కమ్ అప్. నేను ఎందుకు 10 కౌంటింగ్ ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఆసనాలో మీ బాడీని మీరు అబ్జర్వ్ చేయాలి అండ్ బ్రెత్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, బ్రీతింగ్ షుడ్ బి నార్మల్ ఇన్ ఎనీ ఆసన. మనం రిలాక్స్గా కూర్చున్నప్పుడు మన శ్వాస ఎలా ఉంటుంది అదే మెయింటైన్ చేయాలి. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. ఆసన సిద్ధి అంటారు. ఓకే, ఎలాంటి టఫ్ ఆసన అయినా సరే అలా చేయగలగాలి. ఓకే, సో హెల్త్ ఈజ్ ద ప్రయారిటీ ఫస్ట్. హెల్త్ లేదంటే ఇంకేం లేనట్టే. అదొక్కటి ప్రయారిటీ చేసుకొని యోగా చేయాలి. యా, వైడ్ ద లెగ్, షోల్డర్ విత్ డిస్టెన్స్. ఓకే, హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్. ఎక్సలేషన్ చేస్తూ యూ హ్యావ్ టు గో డౌన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు హాఫ్ ఫార్వర్డ్ బెండ్లోనే ఆగిపోండి. లేదు అంటే యూ కెన్ రీచ్ ద గ్రౌండ్ విత్ ద హ్యాండ్స్. ఓకే, ఎక్సేల్, గో డౌన్ అండ్ టచ్ యువర్ టోస్. కమ్ ఆన్, స్టే, బ్రీత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly come up. Yes. Now we'll start the Surya Namaskaras. Okay. Surya Namaskaras చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, 12 స్టెప్స్ ఉంటాయి. రెగ్యులర్గా ఇది ఫాలో అయితే చాలు. కొన్ని సూర్య నమస్కారాలు చెప్పాను కదా, సూక్ష్మ వ్యాయామ, సూర్య నమస్కారాస్ అండ్ కొన్ని బ్రీతింగ్స్ చాలు. రోజు ఒక 30 మినిట్స్ చాలు మనకి యోగాకి. ఓకే, సూర్య నమస్కారాస్లో 12 స్టెప్స్ ఉంటాయి. జస్ట్ ఒక సెట్ నాతో ఫాలో అవ్వండి. దాని తర్వాత నేను లీడ్ చేస్తూ ఉంటాను. ఓకే, నమస్కారాసన. ఈ నమస్కారాసన కూడా ఈ నకుల్స్ ఎప్పుడు కూడా అనహత చక్ర దగ్గర టచ్ అవుతూ ఉండాలి. నకుల్స్ ఇవి. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పొజిషన్. బ్యాక్ పెయిన్ ఉంటే లెగ్స్ వైడ్ పెట్టుకోండి, లేదు అంటే జాయిన్ చేసి పెట్టండి. ఓకే, ఇన్హేల్, ఊర్ధ్వహస్త, knees bend and push your hip front and raise the hands up.
exhale Padhasta. Right leg back, Aswa Sanchalana, right knee down cheyandi, toes pointing back. Exhale plank, Dandasana. Knees down, chest down, forehead down, Sashtanga Namaskaram. లేదంటే కింద పడుకోండి. ఇన్హేల్ భుజంగాసన. కమ్ ఆన్. ఎక్సేల్ బుద్రాసన. రైట్ లెగ్ ఫ్రంట్ అశ్వ సంచలనాసన. లుక్ అప్. పాదహస్త. ఊర్ధ్వహస్త. knees bend, push your hip front and hands rise. Come to the Namaskarasana. This is the right cycle Surya Namaskara. We'll do on the left side also. Namaskarasana, Urdhvahasta, Padhasta, left leg back Aswa Sanchalana, right leg also back to the Dandasana, knees down, chest down, forehead down. Inhale Bhujangasana, exhale Budrasana, left leg front Aswa Sanchalanasana, Padhasta, Urdhvahasta. Come to the Namaskarasana. This is the one set of Surya Namaskara. Daily minimum 12 sets cheyali. Pelvic trills are there. You have to engage the pelvic. Pelvic engage enti? Glutes tight. Starting lo ante basic ga ardham kavalante glutes tight ani cheptam. So when you are standing and stretching, glutes tight cheyali. Okay? Come on. Inhale. Rise your heels up, exhale down. Inhale, exhale 2. Inhale, exhale 3. Inhale, exhale 4. Inhale, exhale 5. Toes. Inhale, exhale 6. Inhale, exhale 7. Inhale, exhale 8, inhale, exhale 9, inhale, rise and stay, breathe. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కిటాసన చాలా మందికి టఫ్ అని చెప్తారు, నీస్లో పెయిన్ వస్తుందని చెప్తారు. కరెక్ట్ అలైన్మెంట్ వచ్చేసి నీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఓకే, బ్యాక్ పెయిన్ ఉంది అంటే లెగ్స్ వైడ్ పెట్టుకోండి, లేదు అంటే లెగ్స్ జాయిన్. ఉత్కటాసన చేసేటప్పుడు టేక్ యువర్ హిప్ లిటిల్ బ్యాక్ అండ్ సిట్. ఓకే, సో అండ్ ఆర్చ్ ఆఫ్ ద ఫుట్ని ఎప్పుడు కింద ప్రెస్ చేస్తూనే ఉండాలి. నీస్ జాయిన్ అవ్వాలి, అంటే లెగ్స్ వైడ్ పెట్టుకొని వాళ్ళకి నీస్ జాయిన్ అవ్వాలి. ఆర్చ్ ఆఫ్ ద ఫుట్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద టెక్నిక్ ఫర్ ద ఉత్కటాసన. హ్యాండ్స్ పైకి కష్టంగా ఉంది అంటే యూ కెన్ టేక్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్ అండ్ సిట్. కమ్ ఆన్, స్టే, బ్రీత్. 1, 2, హస్తాగ్ర దృష్టి, లుక్ ఎట్ యువర్ థంబ్. 3, 4, stay. 5, 6, press the arch of the foot. 7, 8, 9, 10. Okay, slowly come to standing position. Okay, inhale, rise your both hands up. Exhale, half forward bend. Any half forward bend, any forward bends, anterior tilt. Twills inka cheppaledu kabatti push your hip back and then forward bend. Half forward bend. Stay there and breathe. 1, 2, 3, look front. 4, always look front. 5, 6, 7, 8, 9, 10. Okay, slowly come up. Now we'll do the Trikonasana, Uttita Trikonasana. Stretch your hands sideways. Either right side ko left side ko turn avandi. Andaru idu side ki turn avandi. All face this side. Okay, watch the demo first. Now slowly turn your right leg towards the right side, bend towards the right. Okay, this is the Trikonasana. Always look at your thumb.
హ్యాండ్ పెయిన్, షోల్డర్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఫ్రోజన్ షోల్డర్స్ ఉంది అంటే హ్యాండ్ ఇక్కడ పెట్టుకోండి, పైకి చూడండి. ఇది చూస్తున్న నొప్పి వస్తుందంటే లుక్ ఫ్రంట్. ఓకే, కమాన్. ఫస్ట్ రైట్ సైడ్, వైడ్ ద లెగ్స్. Now slowly bend towards the right side. Trikonasana, breathe. 1, 2, right knee straight. 3, right leg straight. 4, 5, 6, 7, 8, 9, 10. Come to the center. Now left side. Trikonasana on the left side. Wide the legs. Left side. Breathe. 1. Come on, come to the positions. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, slowly come to center. Slowly join the legs. Lie down on your back. Head it side undali, leg side undali. Shavasana kaadu. We are doing the core workout. Okay. Hands వెనక్కి తీసుకోండి కంప్లీట్గా. హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి. ఇలా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసినప్పుడు స్పైన్ కింద ఆర్చ్ వస్తుంది. మీరు ప్రెస్ చేయాలి. కోర్ ఎంగేజ్ చేసి స్పైన్ కిందకి ప్రెస్ చేయండి. ఎస్. జాయిన్ ద బోత్ లెగ్స్. ఇన్హేల్, రైజ్ ద బోత్ లెగ్స్ అప్. వెనక్కి హ్యాండ్స్ పెట్టి చేయడం కష్టంగా ఉంది అంటే హ్యాండ్స్ వచ్చి బట్ కింద పెట్టుకోండి, సపోర్ట్ వస్తుంది. ఎక్సేల్, డ్రాప్ యువర్ లెగ్స్ డౌన్. ఇన్హేల్, రైజ్ ద లెగ్స్ అప్. Exhale, drop the legs down. 2, inhale, press the spine down. Exhale, 3, inhale. Exhale, 4, inhale. Exhale, 5, inhale. Exhale, 6, inhale. Exhale, 7, inhale. Exhale, 8, inhale. Exhale, 9, inhale. Rise and stay. 90 degrees ki rise chesi stay cheyandi. 1, come on, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, slowly drop your legs down. Bend your both legs. So leg raising చేసిన వెంటనే స్పైన్ కి కోర్ కి కౌంటర్ పోజ్ చేయాలి మనం. Bend your both legs. Place the palms beside your body. Inhale, rise the hip up. Setu Bandhasana. Exhale, down. Inhale. Exhale, 2. Inhale. Exhale, 3. Inhale. Glutes tight చేయండి ఇక్కడ కూడా. Exhale, 4. Inhale. Exhale, 5. Inhale. Exhale, 6. Inhale. Exhale, 7. Inhale. Exhale, 8. Inhale. Exhale, 9. Inhale, rise and stay. 1, glutes tight. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, slowly down. ఐస్ క్లోజ్ చేసి బ్రీతింగ్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకున్నప్పుడు స్టమక్ బయటకు వస్తుందా లోపలికి వెళ్తుందా చెప్పాలి నాకు. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఐస్ క్లోజ్ చేసి అబ్జర్వ్ చేయండి. మీ శ్వాస అనేది మీ స్టమక్ అనేది ఇన్హలేషన్ చేసినప్పుడు బయటకు వస్తుందా లోపలికి వెళ్తుందా? కమాన్ అబ్జర్వ్. స్టమక్ మూమెంట్స్ లేకపోయినా నాకు చెప్పండి, పర్వాలేదు.
ఓకే, ఐస్ ఓపెన్ చేయండి. ఎంతమందికి స్టమక్ బయటకు వస్తుంది ఇన్హలేషన్ చేసినప్పుడు? డౌట్గా లిఫ్ట్ చేస్తున్నారేంటి? మామూలుగా కూర్చోండి, అలా కూర్చోలేకపోతే నార్మల్గా కూర్చోండి. బయటకు వచ్చి రానట్టుగా వస్తుందా? ఓకే. ఎవరికి ఎంతమందికి స్టమక్ లోపలికి వెళ్తుంది ఇన్హలేషన్ చేసినప్పుడు? ఓకే. సో బ్రీతింగ్, రైట్ బ్రీతింగ్ ఏంటంటే మనం ఇన్హలేషన్ చేసినప్పుడు స్టమక్ బయటకి రావాలి. ఎందుకు అంటే లంగ్స్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత డయాఫ్రమ్ అనేది కిందకి జరగాలి. డయాఫ్రమ్ కిందకు వస్తుంది, ఆర్గాన్స్, స్టమక్లో ఉండే ఆర్గాన్స్ని ముందుకి పుష్ చేస్తుంది. దానివల్లే ఈ లంగ్స్ ఎక్స్పాన్షన్కి స్పేస్ క్రియేట్ అవుతుంది. లేదు అంటే లంగ్స్ ఎక్స్పాన్షన్కి స్పేస్ ఉండదు. సరే, ఇప్పుడు మనకి రావట్లేదు, ఏం చేయాలి? ఇన్హలేషన్ చేసేటప్పుడు మీరు వాలంటరీగా స్టమక్ని ముందుకు పుష్ చేయాలి. వాలంటరీగానే స్టమక్ని ఎగ్జలేషన్ చేసినప్పుడు లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు నేను కార్ నేర్చుకుంటున్నాను, స్టార్టింగ్ గేర్ ఎక్కడ, ఏ గేర్లో ఉంది, బ్రేక్ ఎక్కడ ఉంది, తడుముకుంటూ చేస్తాం అంతా. ఓకే, చూసుకొని చేస్తాం. అది వాలంటరీ, చూసి చేసేది వాలంటరీ. తర్వాత ఏమవుతుంది? ఇన్వాలంటరీ అయిపోతుందా? నేను ఫోన్ మాట్లాడుతూ పక్కకు చూస్తూ కూడా నేను గేర్ మార్చగలను, నేను ఎలా అయినా డ్రైవ్ చేయగలను. సో మన బ్రెయిన్కి ఫస్ట్, మన మైండ్కి మనం అలవాటు చేయాలి. ఓకే, స్టమక్ మూమెంట్సే లేదు అంటే బ్రీతింగ్స్లో స్టమక్ మూమెంట్స్ అలవాటు చేయండి, లేదా బ్రీతింగ్స్ లేకుండా స్టమక్ మూమెంట్స్ అలవాటు చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత యోగా చేసినా మీ బ్రీతింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేదు అంటే లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వదు. లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ కాలేదంటే ఆక్సిజన్ సప్లై పెరగదు బాడీలో. ఏ ప్రాబ్లం, ఇప్పుడు నాకు ఈ వేలు చివరి ఒక ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ ఆక్సిజనేషన్ లేదు అని అర్థం. యోగా చేస్తే ఎందుకు మ్యాజిక్ లాగా అన్నీ తగ్గుతున్నాయి? ఏం లేదు ఇక్కడ, ఎలాంటి ఇది లేదు. మీ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తున్నాం, మీ ఆర్టరీస్లో వాటిలో బ్లాకేజెస్ని క్లియర్ చేస్తున్నాం అంతే. కొన్ని ఆసనాల ద్వారా కొన్ని మజిల్స్ని యాక్టివ్ చేసి అక్కడికి బ్లడ్ సప్లైని పంపిస్తున్నాం. ఓకే, దానివల్ల ఇవన్నీ హీల్ అవుతున్నాయి. ఓకే, ఏం మ్యాజిక్ ఏం కాదు యోగా అంటే. కాకపోతే మన కష్టం ఉండాలి. మీరు ఇది ప్రాక్టీస్ చేసి యోగా చేస్తే చాలా తక్కువ టైంలోనే బాడీ అంతా హీల్ అవుతుంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే. బట్ దిస్ ఈజ్ అ రైట్ వే ఆఫ్ బ్రీతింగ్. ఇలా చేస్తేనే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. కోవిడ్ అంటున్నారు, అదే అంటున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు అన్ని హెల్త్ ఇష్యూస్ చాలా చూస్తున్నాం. ఎందుకు ప్రాబ్లం అవుతుంది? అందరూ ఒకేలాగా ఎఫెక్ట్ అవ్వాలి కదా, ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే లంగ్ కెపాసిటీ లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. అది మనం చాలా చిన్న సింపుల్ టిప్తో మనం లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఐస్ క్లోజ్ చేసి అబ్జర్వ్ చేయండి. ఇన్హలేషన్ బల్జ్ యువర్ స్టమక్, ఎగ్జలేషన్ స్టమక్ గోస్ ఇన్. ఇన్హలేషన్ బల్జ్ యువర్ స్టమక్, ఎగ్జలేషన్ స్టమక్ గోస్ ఇన్. డైలీ 5 minutes మీరు మిర్రర్ ముందు నుంచి ఈ ప్రాక్టీస్ చేస్తే చాలు. Inhale, bulge the stomach. Exhale, stomach goes in. Okay, gently open the eyes. Yeah. Stretch your legs front. Fold the right leg. Okay. So now hug your right leg with the left hand. సింపుల్ ట్విస్టింగ్ అంటే స్టమక్లోనే రావాలి. ఓకే, ఓన్లీ షోల్డర్స్ ట్విస్ట్ చేసి వదిలేయద్దు. స్టమక్ మజిల్స్ని రైట్ సైడ్కి తీసుకోండి అండ్ లుక్ బ్యాక్ అండ్ బ్రీతింగ్స్ ఆర్ నార్మల్. బ్రీత్ 1 2 3 4 5 6 7 8 9 10. Okay, slowly release. Other side. Leg straight ga pettali. Then hug your left leg with the right hand and even right leg kuda straight undali, వదిలేయద్దు. ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలి బాడీని. Lengthen your spine with the inhalation. Exhale, twist. Breathe. 1 2 3 4 5 6 7 8 9
10. Okay, slowly come to center. Okay. Now we'll chant the Omkara for 9 cycles. ఓంకారాలో అకార ఉకార మకార అనే బీజ మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరికీ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే మైండ్ నుంచి పుట్టే ప్రాబ్లమ్సే తప్ప నిజంగా డిసీజులు అనేవి చాలా మందికి తక్కువ. ఏదో స్ట్రెస్ పెట్టుకోవడం దానివల్ల బాడీ మీద రియాక్ట్ అయ్యి హెల్త్ ఇష్యూస్ రావడమే తప్ప నిజంగా ఏదైనా డిసీజ్లో అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడున్న కాలంలో. అందుకని మనం ఏం చేయాలి, అకార ఎప్పుడు కూడా స్టమక్ మీద ఈ సరౌండింగ్ స్టమక్ మజిల్స్ మీద యాక్టివ్ అవుతుంది. ఓకే, ఉకార చెస్ట్ రీజియన్, మకార ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ థైరాయిడ్ గ్లాండ్ టు ద సహస్రార. సో అందుకని మనం ఏం చేస్తాం, ఓంకారాలో మకారాన్ని ఎక్కువ ప్రొనౌన్స్ చేస్తాం. ఓంకార అకార 20%, ఉకార 20%, రిమైనింగ్ 60% మకారమే చాంట్ చేస్తాం. ఓకే, అందరం కలిసి చేద్దాం 9 cycles. ఓకే, స్పైన్ స్ట్రైట్ తెలుసు కదా, టేల్ బోన్ కింద టచ్ అవ్వకూడదు. కమాన్ స్టార్ట్. Inhale. 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 ఐస్ ఓపెన్ చేయకండి, ఐస్ క్లోజ్ చేసి ఉంచండి. నా స్లోలీ రిలాక్సింగ్ శవాసన, హెడ్ గాడ్ వైపు ఉండాలి, దేవుడి వైపు. శవాసనాలో పడుకోండి. ఫోకస్ ఆన్ యువర్ బాడీ, బ్రెత్ అండ్ మైండ్. హ్యాండ్స్ పక్కకు పెట్టుకోండి. హ్యాండ్స్ బాడీ పక్కన ఉండాలి, రిలాక్సింగ్గా. శవాసన ఇది, పోస్టర్స్ ఏం కాదు. బాడీ ఎక్కడ టైట్ ఉండకూడదు, రిలాక్స్గా ఉండాలి. ఏ మజిల్ యాక్టివ్ చేసి ఉంచొద్దు. మెయిన్గా ఆనస్ మజిల్స్ రిలాక్స్ చేయండి. స్లోలీ జాయిన్ ద లెగ్స్. హ్యాండ్స్ వెనక్కి తీసుకోండి, ఇంటర్లాక్ చేయండి. బాడీని కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి. స్పైన్ని కిందకి ప్రెస్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి. స్పైన్లో కరువు రానివ్వద్దు. కీప్ ఆన్ స్ట్రెచింగ్. Stop stretching. Slowly turn right side.
Slowly come to sitting position. Okay. So pranayamasలో the best pranayama నాడి శోధన ప్రాణాయామ. సో బ్యాలెన్స్గా ఉంచుతుంది. ఓకే, ఇడ అండ్ పింగ్లా నాడీల్ని సమతుల్యం చేసి బాడీని ఒక అలైన్మెంట్కి తీసుకొచ్చేది నాడి శోధన ప్రాణాయామ. ఓకే, దానికోసం ముద్రాస్ ఇంపార్టెంట్. లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ పామ్, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర ఆర్ నాసిక ముద్ర. ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, దిస్ ఈస్ అ లంగ్ యాక్టివేషన్ పాయింట్, వీ హ్యావ్ టు ప్రెస్ ఇట్ హియర్. ఓకే, యా. సో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయడానికి థంబ్ యూజ్ చేస్తున్నాము, లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయడానికి రింగ్ ఫింగర్ యూజ్ చేస్తున్నాము. ఓకే, స్పైన్ స్ట్రైట్, టేల్ బోన్ కింద టచ్ చేయద్దు. ఓకే, ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ రైట్, exhale left. This is a Nadi Shodhana. Continue. Inhale left, exhale right, inhale right, exhale left. Continue. మనమందరం రేవతి గారి శిక్షణలో 1 గంట పాటు యోగాభ్యాసం చేశాం. ఆ అనుభూతి మనందరికీ కూడా చాలా చక్కగా, ప్రశాంతంగా, ఎటువంటి ఒత్తిడి మనకు కలగకుండా చాలా చక్కగా సాగింది కదా 1 గంట సేపు. ఇప్పుడు రేవతి గారిని నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఇది అన్నమయ్యపురంలో శాశ్వత కార్యక్రమంగా రూపొందించడానికి ఏమిటి అంశాలు అని మీరు ఇక్కడ ప్రస్తావిస్తే బాగుంటుంది. వీలైన వాళ్ళు వచ్చి చేరగలరు. ఇప్పుడు గంగా నది ఒక వెంట్రుకవాసి పాయగానే మొదలవుతుంది, మళ్ళీ పెద్దగా అవుతుంది కదా. అన్నమాచార్య కీర్తనలు నేను తొలుతగా అదే శ్రీవారి మెట్టు దగ్గర అలమేల్ మంగ శ్రీనివాస మంగాపురం ఉంది, అక్కడ అన్నమాచార్య కళామందిరం కాకుండా 2వ ప్రోగ్రాం అక్కడ వేసినప్పుడు 5-6 మంది కూర్చున్నారు. నేను కచేరీ ముగించేసరికి 100 మంది దాకా వచ్చారు. తర్వాత ఆ శ్రోతలు నేను ఎక్కడ పాడితే అక్కడికి వచ్చేవాళ్ళు. అలాగా నేను 1000 మంది ఉన్న సభల్లో పాడాను, లక్షల మంది ఉన్న సభల్లో పాడాను. కానీ అది ప్రారంభ దశ మటుకు వెంట్రుకవాసిగానే ప్రారంభమైంది. గంగానది అలాగే ప్రారంభమవుతుంది, కానీ ఉధృతంగా ప్రవహిస్తుంది దేశమంతా. కాబట్టి రేవతి గారు ఈ సత్యాన్ని మనసులో పెట్టుకుని ఏం చెబుతారో విందాం, దయచేయండి. ఇందాక యోగమిది అమోఘమిది అన్న నృత్యానికి చక్కగా, పాటకి చక్కగా నృత్యం చేసిన కళాకారులను కూడా మా అధ్యక్షుల వారు సన్మానిస్తారు, రేవతి గారిని సన్మానిస్తారు. దయచేసి ఒక 5 నిమిషాలు ఉండి మీరంతా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. శోభా అమ్మగారికి చాలా ధన్యవాదాలు. యోగం అమోఘం, నిజంగా ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. యోగా నేను రెగ్యులర్గా రోజు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్లేస్లో యోగా చేయాలి అనేది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. ఈ టెంపుల్లో యోగా చేయడం, మామూలుగా మనం ఏం చేస్తాం, పీస్ఫుల్గా ఉండడానికి ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళి కూర్చుంటాం.
గుళ్ళో యోగం చేయడం అనేది చాలా అదృష్టం. ఎంతో రాసిపెట్టి ఉంటే కానీ ఇలాంటి ప్లేసెస్లో మనం యోగా చేయలేం. ఎంత పీస్ఫుల్గా ఉంది. ఎన్ని క్లాసెస్ తీసుకున్నా, నేను ఎంత కాంక్రీట్ వాల్స్ మధ్యలో ఎక్కడెక్కడో క్లాసెస్ తీసుకున్నా, ఇక్కడ ఈరోజు ఈ క్లాస్ నాకు చాలా తృప్తినిచ్చింది నిజం చెప్పాలంటే. అమ్మ సంకల్ప బలంతో మనం స్టార్ట్ చేద్దాము తప్పకుండా. ఎప్పుడు నేను మీరేది చెప్తే నేను దానికి ఎప్పుడు సహకరిస్తానమ్మా. థ్యాంక్ యూ. ఈ యోగ అభ్యాస కార్యక్రమాన్ని మన చేత అద్భుతంగా నిర్వహించిన రేవతి గారికి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన చిరు సత్కారం నిర్వహించవలసిందిగా మా గౌరవనీయులైన అధ్యక్షులు శ్రీమాన్ పిపి రాజు గారిని, అలాగే ధర్మకర్త శ్రీమాన్ నందకుమార్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను వీరిని సన్మానించడానికి. కర్నల్ నాగేష్ గారు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మహాయోధుడు. వారు సభను ఉద్దేశించి సందర్భాన్ని పురస్కరించుకుని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా, తర్వాత అలాగే శ్రీమతి విజయలక్ష్మి గారిని కూడా 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం. ముఖ్యంగా రెస్పెక్టెడ్ డాక్టర్ శోభారాజ్ గారు, డాక్టర్ నందకుమార్ గారు అండ్ రాజు గారు, ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే మన మోడీ గారి వల్ల ఇంత ప్రఖ్యాత ఇది అయింది. కానీ ఎంతో ఆలోచనతో మనకి ఒక యోగా టీచర్ ఆవిడ రేవతి గారు వచ్చి ఇంత 1 అవర్లో ఎన్ని ఆసనాలు నేర్పించారంటే ఇట్ ఈస్ రియలీ అండ్ సైనికులకి మాకు వీ కుడ్ ఫీల్ ద పల్స్ రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అండ్ ఎస్పెషలీ లేడీస్కి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇలా రోజు మీరు చేసుకుంటుంటే చాలా ఇదిగా ఉంది. అండ్ యాజ్ సచ్ యోగా ఈజ్ ది అల్టిమేట్ టు కనెక్ట్ టు ద డివైన్. సో అమ్మగారు ఇంత మంచి సాంగ్ అది కంపోజ్ చేసిన దాంట్లో కూడా వాళ్ళు డ్యాన్స్ చేశారు. సో ఇట్ ఆల్ మీ బ్రింగింగ్ టు ద సేమ్ థింగ్. సో యోగా ఈజ్ కనెక్టింగ్ టు ద డివైన్. సో అండ్ చాలా థ్యాంక్ఫుల్ నందకుమార్ గారికి ఇన్విటేషన్స్. ఐఎమ్ హ్యాపీ టు పార్టిసిపేట్ విత్ రేవతి గారు. ఆఫ్ కోర్స్ షీ ఈజ్ ద మెయిన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ టుడే అండ్ ఆవిడ ద్వారా ఇట్ ఈస్ వెరీ నైస్. ఎందుకంటే నేను ఈ సౌరభ్ బత్రాది 21 days ఫ్రీ అది కూడా అటెండ్ అయ్యాను. బట్ టుడే అంటే దిస్ ఇస్ 1-to-1 కాంటాక్ట్లో ఆ ఒక డిఫరెన్స్ తెలిసింది. సో దానివల్ల ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ చాలా గ్రేట్ఫుల్ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ విత్ the best gift of life is health. So let us all live happily and with good health. I pray to God Venkateshwara for all the best of things. Thank you. నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం రోజున ఇక్కడ యోగా జరపటం, ఇక్కడ శోభారాజు గారు దంపతులు ఇక్కడ రేవతి గారి ద్వారా మనందరికీ యోగా యొక్క విశిష్టత తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. రియల్ జీవితంలో అయినా కూడా ఆరోగ్యం చాలా ముఖ్యం.
దానికి యోగా పరమౌషధం అని ఆవిడ తెలియజేయటం జరిగింది. డే బై డే లైఫ్లో మనందరము కూడా యోగా నేర్చుకుని ఆ స్వామి దయ వలన ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ శోభారాజు గారి దంపతులకి మరియు రాజు గారికి, కెప్టెన్ గారికి, వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా రేవత గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. శ్రీమతి జ్యోత్స్న గారు వచ్చారు. ఆమె నాకు తందనాన అంతర్జాతీయ అన్నమాచార్య సంకీర్తన పోటీలు సందర్భంగా పరిచయం అయ్యారు. అలాగే అన్నమాచార్య భావనావాహిని డైరెక్టర్గా కూడా వారు కృషి చేస్తున్నారు. ఆ పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి సభనుద్దేశించి సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా వారిని కూడా నేను కోరుతున్నాను. నమస్కారం అండి. నాకు తెలుగు ఈజ్ అ ఛాలెంజ్, బట్ ఐల్ ట్రై. ఓకే. సో రేవతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ సచ్ అ కంప్లీట్ యోగా సెషన్. యోగా ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. చిన్నగా స్టార్ట్ చేసి మేడం చెప్పినట్టు ఏదైనా కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఇట్ టేక్స్ అ బిగ్గర్ షేప్. అలాగే చిన్నగా స్టార్ట్ చేసిన తందనాన కాన్సెప్ట్ వరల్డ్ వైడ్ ప్రమోట్ అవ్వాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అండ్ యోగా డే రోజు ఇక్కడ ఇంత సినర్జీ అండ్ ఇంత ఎనర్జీని రీజువినేట్ చేసినందుకు మేడం, అన్నమాచార్య భావన వాహిని అండ్ రేవతి గారు, థ్యాంక్ యూ సో మచ్. శశికళ అన్నమాచార్య భావనావాహిని విద్యార్థిని. తను యోగాలో చాలా ఇన్వాల్వ్ అయి ఉంది, చాలా డీప్గా వెళ్ళింది. కొంతమంది స్టూడెంట్స్ని కూడా శిక్షణని ఇస్తుంది. తనను ఈ సందర్భంగా 2 మాటలు చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. ఓం నమో నారాయణాయ. వేదిక దగ్గర ఉన్న అందరి పెద్దలకి నమస్కారం, ఆహుతులందరికీ కూడా నమస్కారం. నేను 2005లో యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ మెడికల్ ప్రాక్టీషనర్ని, అలోపతి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎందుకో ఏజ్ వస్తున్న కొద్దీ కొంచెం బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి, హెల్త్ ఉండాలి, జీవిత ప్రయాణం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు గాంధీ జ్ఞాన మందిర్లో ప్రవేశించాను 2005లో. అక్కడ యోగా శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇంటి దగ్గర క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాను. అందరూ ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. తర్వాత నాకు కూడా అనిపించింది సైన్స్కి ఒక స్టెప్ అహెడ్ ఉంటుంది యోగా శాస్త్రం అనేది. సైన్స్ ఒక లెవెల్ వరకు వెళ్ళి ఆగిపోతుంది, బట్ యోగా టేక్స్ యూ బియాండ్ అండ్ బియాండ్. అండ్ అల్టిమేట్లీ మేడం గారు చెప్పినట్టు ఈ పైన ఫిజికల్ బాడీతో స్టార్ట్ చేస్తాం. ఫిజికల్ బాడీతో చేసే ఆసనాలన్నీ మైండ్ మీద ప్రభావం ఉంటాయి కాబట్టి మైండ్ కూడా కంట్రోల్లోకి తేవడానికి అవకాశం ఉంటుంది ఆసనాల ద్వారా యాజ్ వెల్ యాజ్ ప్రాణాయామం ద్వారా. ఎందుకంటే మనసులో మనకి రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయండి. ఈ 60,000 ఆలోచనలే మనం మేనేజ్ చేయాలంటే మన తరం కాదు, కానీ లైఫ్ అలాగే గడిచిపోతుంది. కాబట్టి దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి అంటే, మన మనసుని నిగ్రహించాలంటే యోగా ఈజ్ ద బెస్ట్ జీవన విధానం. అది అసలు దీనికి ఒక అంతర్జాతీయ స్థితి తీసుకొచ్చి, రికగ్నిషన్ తీసుకొచ్చి 2015 నుంచి మన ఆదరణీయ ప్రధానమంత్రి గారు మరింత అందుబాటులోకి అందరికీ తీసుకొచ్చారు. దానికి ముందు రామ్దేవ్ బాబా గారు చేయిస్తూ ఉండేవారు, ఆయన ద్వారా ప్రచారం చాలా జరిగింది. లేకపోతే అంతకుముందు కొంతమంది లిమిటెడ్ పీపుల్ చెప్తూ ఉండేవారు అనమాట. సో మనకి ప్రపంచంలో మనం జీవించాలి అంటే, ఎందుకంటే రోజు రోజు ప్రపంచం చూస్తున్నాం, వాటిలన్నిటినీ మనం మార్చలేం, మనమే మారాలి. ఆ మనలో మార్పు తేవాలంటే యోగాభ్యాసం తప్పనిసరి. దానివల్ల శరీరం కంట్రోల్ ఉంటుంది, మైండ్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత నేను వీటికి యాడ్ చేసేది ముఖ్యమైనవి డైలీ ఎక్సర్సైజ్ యోగా అనుకోండి, తర్వాత ఆహారం డయట్, అండ్ దెన్ రిక్వైర్డ్ అడిక్వేట్ స్లీప్, తర్వాత ప్రాపర్ బ్రీదింగ్ అండ్ యువర్ లైఫ్ స్టైల్స్. వీటిని కనుక మనం చూసుకుంటూ ఇచ్చేస్తే మనకి మనమే ఆనందంగా ఉండొచ్చు. ఒకళ్ళ కోసం చేయట్లేదు, చూసి ఆనందిస్తారు, అది వేరే విషయం.
కానీ మనం మన కోసం చేస్తున్నాం, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. సో విత్ దిస్ మెసేజ్ ఐ విష్ యూ ఆల్ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణ. ఈ యోగా అవేర్నెస్ పెరిగినందుకు చాలా సంతోషిస్తూ, ముఖ్యంగా రేవతి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ, అలాగే ఈనాడు చక్కటి నృత్య ప్రదర్శన చేసిన శ్రీమతి యుక్తారెడ్డి గారు, కరెక్టా? శ్రీమతి కుమారి యుక్తారెడ్డి గారికి, వారి ఇద్దరు స్నేహితులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ యోగా క్యాంప్లో పాల్గొన్న శ్రీమాన్ శ్రీ నాగేష్ గారికి, అలాగే శ్రీమతి విజయలక్ష్మి గారికి, డాక్టర్ శశికళ గారు చక్కగా ప్రసంగించారు, వారికి, ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షులు శ్రీమాన్ పిపి రాజు గారు ఈరోజు రావడం సంతోషంగా ఉందని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆదిలో ఒక పాట యోగమిది అమోఘమిది అన్న పాటకే యుక్తారెడ్డి గారు నృత్యం చేశారు. ఆ పాట రాసిన మహానుభావుడు కీర్తిశేషులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారండి. ఆ పాట పాడే అదృష్టం నాకు కలిగింది. అది పాడి ఇన్నాళ్లకు అది ఒక సాఫల్యం చెందినందుకు నేను సంతోషిస్తున్నాను. అందరికీ, పాల్గొన్న వారందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, వారికి నిజంగా పరమాత్మతో యోగం కలగాలని చెప్పి ఆశిస్తూ, పరమాత్మతో యోగం అంటే చనిపోవడం అని కాదండి, మహాశక్తివంతులం అవ్వడం జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆరోగ్యం సిద్ధించాలని, మనసు స్వాధీనంలో ఉండాలని, ఒత్తిడి తగ్గాలని అందరికీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, నేను మీ అందరినీ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మా జ్యోత్స్నాకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఐ డ్రీమ్స్ వారు ఈ కార్యక్రమాన్ని తమ కెమెరాలో బంధించి ఎప్పటికీ చూసుకోవడానికి వీలుగా యూట్యూబ్లో పెడతారు కాబట్టి వారికి నేను మనసా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి